గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రతిష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పాత పథకాలకు కేటాయింపులు రద్దు, సొంత డిక్లరేషన్లు బుట్టదాఖలు, గ్యారెంటీ లేని బడ్జెట్పై బీఆర్ఎస్ ఫైర్. హామీలను లైట్ తీసుకున్న కాంగ్రెస్ సర్కార్, వ్యవసాయ రంగంపై మరోసారి వివక్షను చాటుకున్న ప్రభుత్వం. చెలో నల్లగొండ అంటున్న ఊరువాడ, ఈ నెల 13న సభను విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపు. ఇండియా కూటమికి మరో షాక్, పంజాబ్లో ఒంటరి పోరికే కేజ్రీవాల్ మొగ్గు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ నేడే, యువ భారత్ గెలిచి తీరుతుందంటున్న క్రికెట్ ఫ్యాన్స్. ఇక అప్డేట్ చూస్తే, కాంగ్రెస్ సర్కార్ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలను పూర్తిగా నిరాశపరిచింది. 6 గ్యారెంటీల అమలుకు అయ్యేది కొండంత అయితే బడ్జెట్లో గోరంతే కేటాయించారు. రుణమాఫీపై స్పష్టత కొరవడింది. ఇందిరమ్మ ఇళ్లకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. రైతులకు మొండి చెయ్యి ఎదురైంది. శాఖల వారీగా నిధుల కేటాయింపులోనూ భారీగా కోత పెట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం రాజకీయమైంది. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా హామీలే దిక్సూచిగా సాగాల్సిన ఆ తతంగమంతా గత ప్రభుత్వాన్ని నిందించడానికే పరిమితమైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన రాష్ట్ర బడ్జెట్ నిరాశజనకంగా ఉందని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. 6 గ్యారంటీల కార్యాచరణ కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులు అత్యసరు చందమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ప్రజారంజకం అన్న రంగు పుల్మే ప్రయత్నాలు జరుగుతున్న కేటాయింపులు, ప్రాధాన్యాలు అందుకు తగ్గట్టుగా లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో కొండంత ఆశలు నింపిన కాంగ్రెస్ గోరంత కేటాయింపులతో సరిపెట్టడమే అందుకు నిదర్శనం. వివిధ ప్రభుత్వ శాఖలకు బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టు లాంటి వ్యవసాయ రంగంలో సైతం నిధుల కోత కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒక్క రైతు భరోసా అమలు చేయాలంటే 22,000 కోట్లు అవసరమవుతాయి. అలాంటిది వ్యవసాయ రంగం మొత్తానికి కలిపి కేవలం 19,000 కోట్ల పైచిలుకు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. 2 లక్షల రుణమాఫీపై ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. మీడియాతో సీఎం జరిపిన చిట్చాట్లో ఇదే అంశాన్ని ప్రస్తావించగా, బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. రుణమాఫీకి దాదాపు 35,000 కోట్లు అవసరమవుతాయి. ఆ రుణాలన్నింటినీ ఒక కార్పొరేషన్ పరిధిలోకి తెస్తామని మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో సీఎం వెల్లడించారు. అలా చేస్తే అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చి నిధుల కటకటకు దారితీసే అవకాశాలుంటాయి. తద్వారా రుణమాఫీ అమలు సాధ్యం కాక రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు తలెత్తాయని అంచనా. పైగా ఆ చర్య మిగిలిన స్కీంలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందనేది నిపుణుల వాదన. వ్యవసాయ బడ్జెట్లో జీతాలు పోగా మిగిలిన నిధులతో పంట బీమా, రుణమాఫీ, రైతు బంధు అమలు చేయడం అసాధ్యమనేది వాళ్ళ అభిప్రాయం. కౌలు రైతుల ప్రస్తావన కూడా బడ్జెట్లో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రాష్ట్ర రైతాంగానికి ఈ బడ్జెట్ ఒరగబెట్టేది ఏమీ లేదని, అది రైతులకు తీవ్ర నిరాశనే మిగులుస్తుందనేది విశ్లేషకుల వాదన. గత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో 60,000 కోట్ల అప్పులు తెస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఆర్థిక మాంద్యం అంటూనే బడ్జెట్లో 59,000 కోట్ల అదనపు రాబడిని చూపించడం నమ్మశక్యంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 6 గ్యారంటీల పేరిట కేవలం 53,196 కోట్లు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి ఒక్క మహాలక్ష్మి పథకం అమలుకే 45,000 కోట్లు అవసరమవుతాయి. నిజానికి కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే కొన్ని లక్షల కోట్లు అవసరమవుతాయి. కాగా కేటాయింపులు మాత్రం అందుకు దీటుగా లేవనేది విశ్లేషకుల అభిప్రాయం. వరి పంటకు క్వింటాలుకు 500 బోనస్, మహిళలకు నెలకు 2,500 చొప్పున మహాలక్ష్మి పథకానికి, కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, గృహజ్యోతికి 500కే గ్యాస్ సిలిండర్ల వంటి స్కీంలకు తగినన్ని నిధులు కేటాయించకపోవడంపై నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. 100 రోజుల్లో 6 ఎన్నికల హామీలు పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ అందుకోసం బడ్జెట్లో కేటాయించిన నిధులు మాత్రం అత్యవసరంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు రాష్ట్ర బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు కూడా అరకొర నిధులే గతయ్యాయి. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. ఇందుకోసం 23,000 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో అందుకు కేటాయించిన మొత్తం కేవలం 7,000 కోట్లు మాత్రమే. అలాగే బడ్జెట్ శాంతం వెతికిన నిరుద్యోగ భృతి ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. పే రివిజన్ కమిషన్ కు నిధుల కేటాయింపులు జరపలేదు. ఉద్యోగుల కరువు భత్యం కోసం కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలంటే 8,000 కోట్లు అవసరం ఉంటుంది. దానిపైన క్లారిటీ లేదు. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందని చెప్పక తప్పదు. రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తిరోగమన బడ్జెట్ అని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇలాంటి మోసపూరిత బడ్జెట్ను దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదని విరుచుకుపడ్డారు. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్న ప్రభుత్వం రుణమాఫీ ప్రస్తావనే బడ్జెట్లో తీసుకురాలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజులు నెరవేర్చకపోతే ఆ పార్టీని బుంద పెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మేడిపండులా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే 1,25,000 కోట్ల నిధులు అవసరమవుతాయన్న ఆయన కేవలం 53,000 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 100 రోజుల్లో నెరవేర్చకపోతే ఆ పార్టీని బొంద పెడతామని హెచ్చరించారు. ఇవాళ అన్నిటికీ కడ్డిగిలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ లో చెప్తున్నాడు ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నా అంటున్నాడు. 53,000 కోట్లు ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితే 53,000 కోట్లు 420 పథకాలకని మీరు బుకాయిస్తే దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలని నేను అడుగుతా ఉన్నా. 39,000 కోట్ల రుణమాఫీ ఒక దిక్కున్నది, 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది. రైతు భరోసా అన్నావు, దానికే 24,000 కోట్లు. మరి ఇవన్నీ కలిపితే 1,25,000 కోట్లు దాటిపోతుంది. దళిత బంధు 10 లక్షలు ఇస్తుంది కేసీఆర్, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి 1,25,000 కోట్లు అదనంగా పెట్టాలి. కానీ ఇవాళ పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు, ఉత్తగానే ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టిరు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం, అందుకే డీటెయిల్స్ చెప్తలేం, మళ్ళా పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా లేదు. అటు రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను తీవ్ర నిరాశపరిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అబాసుపాలైందని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని మాట తప్పారని గుర్తుకు చేశారు. వాగ్దాన భంగంతో కాంగ్రెస్ పాలన ప్రారంభమైందని ఫైర్ అయ్యారు. ఇక గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోయారన్నారు. రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. 2 లక్షల రుణమాఫీకి 40,000 కోట్లు అవసరమైతే బడ్జెట్లో ఒక పైసా కూడా కేటాయించలేదన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా 15 గుంటలకు మించి కరెంటు రావడం లేదన్న హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంటు అంటే ఉత్త కరెంటేనని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన అనేటువంటిది అభాసు పాలైంది. ఒకరోజు ముఖ్యమంత్రి గారు పోయారు, 3 రోజులు మంత్రులు పోయారు, తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పరిమితమైందని నిన్న శాసనసభలో కూడా చెప్పాం. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. కానీ జరిగింది ఏంది, ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజా దర్బార్కు ఇప్పుడు గతంలో కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి దరఖాస్తులకు దీనికి తేడా ఏమున్నది అంటే వాగ్దాన భంగంతో ప్రజాపాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత, బడ్జెట్లో ఇచ్చిందేమో చెంచాడంత.
రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రైతు బంధుకు రామ్ రామ్ పలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి మోసపూరిత బడ్జెట్ ఎన్నడూ లేదన్నారు. 6 గ్యారంటీలను అటకెక్కించేలా బడ్జెట్ ఉందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని తేలిపోయిందని చెప్పారు. గృహజ్యోతికి కేటాయించిన బడ్జెట్ 0.5% మందికి కూడా సరిపోదని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో కేటాయింపు చేయకుండా హామీలు అమలు చేస్తామంటే మరో మోసం చేసినట్లేనని జగదీష్ రెడ్డి అన్నారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్, 6 గ్యారంటీలను అటకెక్కించిన బడ్జెట్. ఇది ప్రభుత్వానికి ఎక్కడ కూడా వారు ఇచ్చిన హామీలపైన చిత్తశుద్ధి లేదు అనేది బడ్జెట్తో తేలిపోయింది. కాంగ్రెస్ బడ్జెట్ పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేమ్ చేంజింగ్ గవర్నమెంటే కానీ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అన్నారు. ఓటానకౌంట్ బడ్జెట్లో పూర్తి కేటాయింపులు లేనప్పటికీ కాంగ్రెస్ కున్న సమగ్ర దృక్పథాన్ని ప్రజలకు చెప్పాలన్నారు. కానీ ఈ బడ్జెట్ అలా లేదని విమర్శించారు. పాత పేర్లను తీసి కొత్త పేర్లు పెట్టడం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సరిపోయిందని కవిత అన్నారు. జనరల్ గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో పూర్తి స్థాయి కేటాయింపులు ఉండకపోయినప్పటికీ కొత్త ప్రభుత్వం కాబట్టి సంపూర్ణంగా వారి యొక్క విధి విధానాలను రేపు ఫ్యూచర్ లో రాష్ట్రంలో ఈ వచ్చే 5 సంవత్సరాల కోసం మరి ఎటువంటి కార్యాచరణ చేపడతారు, ఈ ప్రభుత్వం యొక్క ఓవరాల్ దృక్పథం ఏంటి అని తెలిసేటటువంటి బడ్జెట్ కాబట్టి మేము చాలా ఆశించినాం. వారు పెట్టినటువంటి అనేక మేనిఫెస్టోల్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మరి వాళ్ళకి చెప్తారేమో. కేటాయింపులు ఇంపార్టెంట్ కాదు, కానీ వారి యొక్క అవుట్లుక్ ఎట్లా ఉంది, వారి యొక్క దృక్పథం ఎట్లుంది అనేటటువంటిది తెలుస్తుందని మేము అనుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే మైనార్టీ సంక్షేమం విషయంలో బోలెడని మాటలు ఇదివరకు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇమాంలు మౌజాన్లకు 10,000 ఇస్తాం, 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. సపరేట్గా పిల్లల కోసం తోఫే తాలీం అనే కార్యక్రమాలు పెడతామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మొత్తం మైనారిటీ సంక్షేమం కేవలం ఒక పారాగ్రాఫ్ లో క్లోజ్ చేసేసి 2,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. సంపూర్ణంగా ఏదైతే ఎన్నికల ప్రచార సందర్భంగా మైక్రో లెవెల్ అంశాలు చెప్పినరో వాటిని వేటిని కూడా బడ్జెట్ లో పెట్టకపోవడం అన్నది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఈ పేర్లు మారుస్తాం, ఆ చిహ్నాలు మారుస్తాం అనే అంశాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత, మరి ఇదివరకు చేసినటువంటి వాగ్దానాలు వాటికి సంబంధించినటువంటి కేటాయింపులపై పెట్టకపోవడం అన్నటువంటిది శోచనీయంగా మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఎ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ఈ బడ్జెట్ చూస్తుంటే అర్థమైతా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరికీ న్యాయం చేసే విధంగా లేదని స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్దానాలేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. గత బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుంది. బడ్జెట్లో గత పథకాల ఊపే లేదు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలు రాష్ట్రానికి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తీసుకువచ్చాయి. అనేక అవార్డులను సాధించి పెట్టాయి. అలాంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఎన్నికలకు ముందు ఎక్కడ పడితే అక్కడ ప్రకటించిన డిక్లరేషన్లను బడ్జెట్లో పూర్తిగా విస్మరించారు. తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నది. రేవంత్ సర్కార్ బడ్జెట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల ఊసే ఎత్తలేదు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలు రాష్ట్రానికి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తీసుకువచ్చాయి. అనేక అవార్డులను సాధించి పెట్టాయి. అలాంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఆ పథకాల పేర్లను సైతం బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. వాటికి కనీస స్థాయిలో కూడా కేటాయింపులు చేయలేదు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామం శుభ్రంగా, పరిశుభ్రంగా మారింది. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, డంపింగ్ షెడ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టారు. పట్టణ ప్రగతిలోనూ పచ్చదనం, పారిశుద్ధ్యం, వాహనాలు, ఎఫ్ఎస్ఈపి, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించారు. మున్సిపాలిటీలు సైతం అనేక వార్డులు దక్కించుకున్నాయి. ఇంతటి ఖ్యాతికి కారణమైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు కాంగ్రెస్ సర్కార్ నిధులు కేటాయించలేదు.
దళిత జాతి సముద్ధరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తన ఎన్నికల మేనిఫెస్టోలో అంబేద్కర్ అభయహస్తం పేరిట దళితులతో పాటు గిరిజనులకు సైతం 12 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించింది. తాజాగా ప్రకటించిన బడ్జెట్లో దాని ప్రస్తావనే లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు ఎక్కడ పడితే అక్కడ డిక్లరేషన్లను ప్రకటిస్తూ అన్ని వర్గాల ఓట్లను దండుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ డిక్లరేషన్ను బుట్ట దాఖలు చేసింది. బడ్జెట్ డిక్లరేషన్ల ఊసే లేకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఎన్నికల సమయంలో ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్, యువకుల కోసం హైదరాబాద్లో యువ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీల కోసం చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీల కోసం కామారెడ్డిలో బీసీ మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ డిక్లరేషన్లను ఆర్భాటంగా ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వీటిలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తామని ఊకదంపుడు విన్యాసాలు ఇచ్చారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ డిక్లరేషన్లను పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరానికి కాంగ్రెస్ ప్రభుత్వం రామ్ చెబుతుంది. నిరర్థక ఆస్తిగా బడ్జెట్ కాపీలోనే పేర్కొంది. ప్రాణహిత చేవెలను చేపడతామని బడ్జెట్లో తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు పెండింగ్ బిల్లులకే సరిపోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నది. అందుకు తాజాగా బడ్జెటే నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి నిరర్థకమైన ఆస్తులు పెంచుకుంటూ వాటిని తెలంగాణ ప్రజలకు భారంగా చేయడం మా విధానం కాదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన ఆ ప్రాజెక్టు పనులను సైతం పూర్తిగా అటకెక్కించేందుకు సిద్ధమైందని నిపుణులు అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్ధక ఆస్తిగా అభివర్ణించిన ప్రభుత్వం మరోవైపు ప్రాణహిత చేవెళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపడతామని ప్రకటించడంపై ఇరిగేషన్ శాఖ అధికారులే నవ్వుకుంటున్నారు. వాస్తవంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజును మాత్రమే వ్యత్యాసం. అటు తర్వాత ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన నీటి పంపిణీ వ్యవస్థ అంతా ఒకటే. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగానే వాటిని ప్రతిపాదించారు. అందులో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి ప్రతిపాదిత రిజర్వాయర్ల సామర్థ్యాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మిస్తానని ప్రకటించిన తిరిగి యథావిధిగా అదే వ్యవస్థను మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను వినియోగించుకోవాల్సిందేనని ఇంజనీర్లు చెబుతున్నారు. If you build an updates, keep watching T News.